ప్రజెంట్ నడుస్తున్న సిచ్యువేషన్లో మీరు క్లీన్గా అబ్జర్వ్ చేస్తున్న పొలిటికల్గా నాకు ఇష్టం అన్నారు కాబట్టి దేశంలో ఇండియా వైడ్ ఒక ట్రెండ్ నడుస్తుంది. ట్రెండ్ అంటే ట్రెండ్ అనుకోవచ్చు, లేకపోతే ఒకటి సనాతన ధర్మం టాపిక్ ఒకటి ఎక్కువ రన్ అవుతుంది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు సెంట్రల్ కావచ్చు, మన స్టేట్లో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న స్టాండ్ కావచ్చు, ఈ టాపిక్ పైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు జనరల్గా నేను బేసికల్గా స్కూలింగ్ అంతా నాది ఆర్ఎస్ఎస్ బ్యాక్డ్రాప్ వచ్చాను. ఓ అవునా? గుళ్ళో అని వైజాగ్ దగ్గర విజ్ఞాన్ విహార్ అని బీవీకే కాలేజ్ వాళ్ళది. నా స్కూలింగ్ అంతా అక్కడే జరిగింది. అంటే ఓకే. సాక్ వెళ్ళటం నేను, తర్వాత నా స్కూల్లోనే మన వెంకయ్యనాయుడు గారి కొడుకు మాకు సీనియర్. ఇప్పుడు వైసీపీ మన బీజేపీ ఎమ్మెల్సీ మొన్నటి వరకు వైజాగ్ మాధవ్ ఏమో నా క్లాస్మేట్. అలా లైక్ నాకు కూడా అంటే కనెక్షన్స్ అంటే లైక్ చిన్నప్పటి నుంచి అంటే ఆ భావాలతో పెరిగాం కాబట్టి మన హిందుత్వ ఎక్కడైనా సరే ఇప్పుడు పాకిస్తాన్ వెళ్తే మన హిందుస్థాన్ అంటారు, కానీ మన సనాతన ధర్మం డెఫినెట్గా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అంటే కాపాడుకుంటా ఇతర కులాల మీద అంటే మేబీ రెచ్చగొట్టడం కానీ ఇలాంటివి చేయకుండా మన ధర్మాన్ని మనం కాపాడుకునే బాధ్యత మనకుంది. ఓకే ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. మీరు అయితే బేసిక్గా డివోటీ అనమాట అయితే? నేను డివోటీ అండి. ఓకే, ఎందుకంటే మనం లాస్ట్ 5 years చూసుకుంటే టెంపుల్స్ చుట్టూ దేవుళ్ళ చుట్టూ కూడా పొలిటికల్గా చాలా నడిచింది కదా. అందుకని మీకు డైలీ మీరు పొలిటికల్ ఫాలో అవుతా అంటున్నారు కాబట్టి ఈ విషయాలు అడగాల్సి వస్తుంది. అప్పుడు ఆ టైంలో మీ సిచ్యువేషన్ ఏంటి సార్? సిచ్యువేషన్ అంటే నేను లాస్ట్ 10 yearsలో అంటే ఇన్నర్ డెప్త్కి వెళ్ళలేదండి ఆ సిచ్యువేషన్కి వెళ్ళటానికి. ఇప్పుడు అందులో నేను ఒక జర్నలిస్ట్ని కాదు, మామూలు భక్తుడిగానే వెళ్ళి దేవుడిని దండం పెట్టుకొచ్చేయడం కాకుండా అంత డెప్త్గా వెళ్ళలేదు. ఓకే, మేబీ మనం అంటే పేపర్లో రకరకాలు చూసాం, కానీ అది ఏంటో మరి ఆ దేవుడికే తెలియదు. ఓకే ఓకే ఓకే, వెరీ గుడ్ సార్. అయితే మీకు లాస్ట్ టైము మీకు సంబంధించిన ప్రాపర్టీ ఒకటి ఇబ్బందుల్లో ఉందని చెప్పి మాట్లాడారు. దాని గురించి నేను తెలుసుకోలేదా? క్లియర్ అయిపోయింది. ఎప్పుడో ఉన్న ఇష్యూ కదా, ఇంకా దానికి క్లియర్ అయిందా లేదా? తర్వాత దానికి మనకి కనెక్షన్ లేదు అట్ల గురించి. ఎందుకంటే గతం గురించి మాట్లాడుకోకూడదు, భవిష్యత్తు మనకు కావాల్సింది. ఎందుకంటే చాలామందికి నాకు హిస్టరీ ఉందనుకంటే నాకు ఫ్యూచర్ ఉందని ఆలోచించుకోవడం బెటర్ అని అనుకుంటున్నాను. ఓకే, అవన్నీ మైండ్లో అరెస్ట్ చేస్తారా? ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. ఎందుకంటే మీరు ఇండస్ట్రీ కొంతమంది ఒట్టి చేతులతో వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు. బట్ మరి బేసిక్గానే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే మంచి ఫ్యామిలీ నుంచి వచ్చారు మీరు. బట్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇబ్బందులు పడ్డారు కదా, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ బాగా ఫేస్ చేశారు కదా. ఫస్ట్ నుంచి కూడా మేబీ డబ్బు మీద ఎక్కువ ఆశ లేదండి. ఈరోజు ఎంత ఉంటే అంత ఖర్చు పెడతాను నేను. అంటే ఖర్చు పెట్టంటే నాకు ఏ హ్యాబిట్స్ లేవు. గమ్మున ఎవరన్నా ఇండస్ట్రీలో కూడా ఎవరన్నా స్ట్రగుల్ అయితే కానీ అవి కానీ చూడాలి, చాలామందికి హెల్ప్ చేశాను. తర్వాత ఏమనిపించింది అంటే ఎవడన్నా అవకాశం ఉండే అవసరం కోసం మన దగ్గరికి వస్తున్నారు కానీ మళ్ళీ ఆడి పైకి వచ్చిన తర్వాత మళ్ళీ మనకు కనపడ్డు అనే సామెత చాలామందిని చూసి లైఫ్లో ఎక్స్పీరియన్స్ ద్వారా తెలుసుకుంది. అది ఎంతోమందికి టాప్ డైట్లు మనతో ఉన్నారు రూముల్లో, ఇవన్నీ చాలామందికి మన హెల్ప్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే ఓకే జనరల్గా కష్టపడేవాడు ఆడికాడే. ఇప్పుడు ఒక హీరో దగ్గర కథ చెప్పాలనుకోండి, డైరెక్ట్గా వెళ్ళి ఆ టాలెంట్ ఉంటే చెప్పుకుంటాడు. లేకపోతే ఇలా రెఫరెన్స్లు తీసుకునే వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎప్పుడు అంటే లైక్ ఒకళ్ళ మీద ఆధారపడే వాళ్ళు ఎప్పుడు కూడా లైఫ్లో కన్సిస్టెంట్గా ఉండరు. అంటే మన వాళ్ళ అవకాశం కోసమే మన దగ్గరికి వస్తారు. అవకాశం అయిన తర్వాత మళ్ళీ మొహం కూడా చూపించరు. ఓహో లేకపోతే వీడికి పాత చరిత్ర అంతా మనకు తెలుసు అని మొహం చూపెడితే కూడా ఇబ్బంది పడేవాళ్ళు చాలామంది ఉన్నారు ఇండస్ట్రీలో. నేను చాలామందిని చూసాను, చాలామంది ఉన్నారు. ఓకే, అందుకని అంటే చాలామందికి అంటే హెల్ప్ చేసి బ్రేక్ అయిపోయాను అంటారు చూసారా, అలాగా చాలామందికి హెల్ప్ చేసి కానీ బ్రేక్ ఇచ్చి కానీ బ్రేక్ అయిపోయి అంటే ఆఖరికి నేను తెలుసుకుంది ఏంటంటే ఏ మనిషికైనా నాకు కానీ మీకు కానీ ఎవరికన్నా ఈ ఫ్రెండ్స్ ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్ అని చిన్నప్పుడు అనుకుంటాం మన ఫ్రెండ్స్ అవన్నీ. తర్వాత ఇప్పుడున్న ఏ వ్యక్తికైనా ఆఖరికి నిలబడేది అమ్మ నాన్న ఫ్యామిలీ వైఫ్ కూతురు కొడుకు అంతే. ఇంక 4వ వ్యక్తి మనకి ఉపయోగపడతాడని అనుకోవటం ఈ కలియుగంలో ఈ కలికాలంలో మనం ఊహించుకోవడం కూడా
అసలు ఊహకు కూడా అందకూడదండి అది. ఓకే. అంటే నేను చాలామంది చెప్తాను, మా పాపకు కూడా చిన్నప్పటి నుంచి చెప్తాను, ఇవన్నీ ఇది కాదు మన సెల్ఫ్ మనం చిన్నప్పటి నుంచి అని అనుకున్నా అంటే వీళ్ళకి తెలియదు కదా ఫ్రెండ్షిప్ బలం ఇది అది అనుకున్నా. కానీ ఆపర్చునిటీస్టులు ఎక్కువైపోయారండి, అంతా ఆపర్చునిటీస్టులు లేకపోతే అవకాశవాదులు. ఇప్పుడు ఎవడన్నా మన కాంపిటీషన్ అంటే మనం రికమెండ్ చేసినప్పుడు కూడా మనతో మాట్లాడ్డు. అంటే నేను పొలిటికల్గా కూడా చెప్తున్నాను, మీకు ఇది కాదు. చాలామంది అంటే చాలా చూసేసామండి జీవితంలో, చూసి చాలా నేర్చుకున్నాం. అంటే ప్రతిరోజు మనం గుణపాఠమే, వ్యక్తిగా మనం నేర్చుకోవాల్సింది ప్రతి ఒక్కరు చాలా ఉందండి. ఆ ఎక్స్పీరియన్స్ డెఫినెట్గా అంటే మనం హ్యాపీగా ఉన్నప్పుడు ఎప్పుడు మనం సక్సెస్లో ఉన్నప్పుడు నేర్చుకోలేమండి. అవును, మనకి ఎప్పుడైతే ఫెయిల్యూర్స్ వచ్చినాయి, ఎప్పుడైతే డౌన్ఫాల్ వచ్చిందో ఆ రోజే దాని నుంచి ప్రతి వ్యక్తి బాగా నేర్చుకుంటాడు. అందుకని మనిషికి సక్సెస్ కన్నా ఫెయిల్యూర్ రావాలని ఫెయిల్యూర్ కూడా ఎక్కువ ఉండాలి, ఉన్నప్పుడే ఎవడేంటో తెలుస్తుంది. ఓకే. ఎలా సార్, ఎలా మీ మాటలో తెలుస్తుంది, ఎలా బయటపడ్డారు, ఎలా ఓవర్కమ్ చేశారు, మీకు సపోర్ట్ ఏంటి ఆ టైంలో, ఆ సిచ్యువేషన్ ఏంటి? సపోర్ట్ ఫ్యామిలీ అండి, మెయిన్ వైఫే. ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే మనకి చాలా కష్టం. అది స్ట్రాంగ్గా ఉండడానికి కానీ అంతా డెఫినెట్గా ఐ ఫీల్ ఫ్యామిలీ సపోర్ట్. ఓకే, సూపర్ సార్. అయితే వాళ్ళు ఏంటి సార్, వాళ్ళు బ్యాక్గ్రౌండ్ స్ట్రాంగ్గా? పర్లేదు. ఓకే. ఎవరు స్ట్రాంగ్ ఉంటారండి, అఫ్కోర్స్ మనకి మోరల్ సపోర్ట్ కాదు. మనిషి అనేవాడు స్ట్రాంగ్ అని ఎవడో అనుకుంటాడు, కానీ రేపు ఏమవుద్దో తెలియదు. వాళ్ళు స్ట్రాంగ్గా వచ్చు, నెక్స్ట్ సెకండ్ ఏమవుద్దో ఎవరికే తెలియదు కదండి. అందుకని మనం ఎప్పటికప్పుడు మనం స్ట్రాంగ్ అనుకోవాలి. మనం స్ట్రాంగ్ అనుకున్నప్పుడు, కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు డెఫినెట్గా మనం సక్సెస్ అవ్వగలం అండి. ఎవ్రీ మినిట్ నేను స్ట్రాంగ్ లేకపోతే హ్యాపీగా ఉండాలి. మ్యాక్సిమం నేను తెలుసుకోవాల్సింది ఏంటంటే, హ్యాపీగా ఉన్న మనిషికి హ్యాపీనెస్ని మించింది లేదని. ఇప్పుడు హ్యాపీనెస్తో 10 కోట్లు 100 కోట్లు ఉంటే హ్యాపీనెస్ రాదు మనిషికి. ఆ స్వభావం వ్యక్తిగతంగా ఫీల్ అవ్వాలి. మేబీ ఎక్కువ ట్రావెల్ చేయాలి, లేకపోతే ఎక్కువ తిరగాలి, లేకపోతే ఎక్కువ ఎక్స్పోజర్ ఉండాలి. మేబీ లైఫ్లో చూసిన మన అప్ అండ్ డౌన్స్లో మనకున్న ఎక్స్పీరియన్స్తో నేర్చుకుని ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి మనిషి ఒక అనుభవమైన మనిషికి నేర్పుతుంది. సూపర్ సార్.